హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సో ఈరోజు మేము వెళ్తున్నాము చేవేల రోడ్లో ఉన్న కమల్ధామ్ మందిర్, దీన్నే లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి మనకి చిల్కూర్ టెంపుల్ రాకముందే 3 కిలోమీటర్స్ బిఫోరే స్వామినారాయణ్ గురుకుల్ అనే స్కూల్లో ఈ టెంపుల్ ఉందన్నమాట. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఇది ఓపెన్ ఉంటుంది ఫర్ విజిటర్స్కి. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. పటాన్ చెరువు నుంచి ఆ టెంపుల్ వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్స్ ఉంది. సో ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా వయా శంకర్పల్లి పై నుంచి మేము వెళ్తున్నాము. సో ఇప్పుడైతే శంకర్పల్లి పై నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కమని గూగుల్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే మేము నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వైపు నుంచి వెళ్తున్నాము. ఈ టెంపుల్లో మనకి చాలా దేవతలే ఉన్నారంట. సో అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. నాకు కూడా దీని గురించి డీటెయిల్స్ ఎక్కువగా తెలీదు. సో ఎగ్జిట్ నంబర్ 18 దగ్గర దిగాలన్నమాట మనము. సో ఇది వచ్చేసి వికారాబాద్ రోడ్. సో ఇది ఎగ్జిట్ వచ్చేసి TSPA ఎగ్జిట్ నంబర్ 18 అనమాట. సో ఇక్కడ దిగి మనం వెళ్ళాలి. అండ్ మీకు గూగుల్ మ్యాప్ కూడా కరెక్ట్గా చూపించేస్తుంది. సో మనం ఇప్పుడు చేవేల రోడ్ వైపు వెళ్ళాలన్నమాట. సో ఫైనలీ టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ మనకి శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అనే స్కూల్లో ఉందన్నమాట. ఈ టెంపుల్ చిల్కూర్ బాలాజీ టెంపుల్కి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఫస్ట్ ఇది టచ్ అవుతుంది, దాని తర్వాత మనకి చిల్కూర్ బాలాజీ టెంపుల్ వస్తుంది. సో ఎవరైనా చిల్కూర్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వచ్చేసి పటాన్ చెరువు నుంచి అయితే అప్రాక్సిమేట్గా మనకి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలానే నాంపల్లి స్టేషన్ నుంచి అయితే మనకి 21 కిలోమీటర్స్ అండ్ గోల్కొండ ఫోర్ట్ నుంచి అయితే 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ టెంపుల్ ఒక పాండ్ పైన లోటస్ షేప్లో కట్టారు, అందుకే దీన్ని లోటస్ టెంపుల్ లేదా కమల్ధామ్ అంటారు. కమల్ అంటే మనకి హిందీలో లోటస్ కాబట్టి. ఇక్కడ మెయిన్ దేవుడు వచ్చేసి శివలింగం అనమాట. దాంతో పాటు ఇక్కడ శివలింగంతో పాటు ఇక్కడ ఇతర దేవతలు కూడా ఉన్నారు. మీరు చూడండి, ఫస్ట్ వచ్చి వినాయకుడు, అలానే పక్కన వచ్చేసి మనకి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అండ్ దాని పక్కన మనకి రాధాకృష్ణ ఉన్నారు. అండ్ ఒకసారి మీకు చుట్టూ ఎలా ఉందో నేను చూపిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి రావడం. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. అసలు ఒకసారైనా ఖచ్చితంగా చూడాలి. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి. అండ్ ఈ టెంపుల్ మెయిన్గా స్కూల్ వాళ్ళదనమాట, కానీ విజిటర్స్కి కూడా అలో చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నరసింహస్వామి కూడా ఉన్నారు, అలానే ఆంజనేయ స్వామి. ఇలా మొత్తం ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఇలా అన్ని దేవతా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మెయిన్ వచ్చేసి మనకి గర్భగుడిలో ఉండేది శివలింగం. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. దాని స్టోరీ ఏంటో మనకి ఈ డోర్ పైన అనమాట, ఎంట్రన్స్లో మనకి మొత్తం స్టోరీ రాశారు. నేను మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎంట్రీ వచ్చేసి ఫ్రీ. ఎవరైనా అభిషేకం చేసుకోవాలి అనుకుంటే కూడా వాటి ప్రైజ్ లిస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. సో అభిషేకం వచ్చి 200 రూపీస్, మహాభిషేకం 301, రుద్రాభిషేకం 501. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ శివలింగం మనకి ఒక భక్తుడికి నర్మదా నదిలో దొరికిందంట. అందుకే ఈ లింగానికి పేరు కూడా నర్మదీశ్వర లింగం అని కూడా రాశారు అక్కడ. దీని స్టోరీ మొత్తం ఉంది, అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడైతే ఈ టెంపుల్కి మనకి ఎంట్రీ ఫీజు ఏమీ లేదు. ఎవరైనా పూజ చేసుకోవాలి అంటే పూజారిని మనం సంప్రదించవచ్చు. సో ఇప్పుడు ఈ లింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటో చూద్దాము. ఈ ఆలయంలో ఉన్న లింగం పురుషోత్తం బాయ్ అనే భక్తునికి నర్మదా నది తీరంలో దొరికింది. ఈ లింగానికి శివునికి ఉన్నట్లే సహజంగా నాభి, యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, త్రినేత్రం ఇవన్నీ కూడా ఉన్నాయంట. సో అందుకు ఈ లింగానికి ఇదే మెయిన్ ప్రత్యేకత అనమాట. చాలా ఫేమస్. అండ్ ఇక్కడ మనం అన్ని రకాల అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. లింగాన్ని లోపల వరకు వెళ్ళి కూడా భక్తులు ఎవరు జనాలు లేకపోతే తాకి మనం ముట్టుకొని కూడా దర్శించుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మనం పక్కకి వెళ్తే ఈ లోటస్ టెంపుల్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 కలశం షేప్లో చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఒక కలశం దగ్గరికి వచ్చాను. ఇక్కడైతే చాలా వెరైటీగా ఉంది. ఈ డిజైన్ అంతా కూడా లోపల ఉన్నది మనకి వెంకటేశ్వర స్వామి.
సో ఇక్కడైతే ఏ పూజారి లేరండి. సో మేము అలా దర్శించుకొని దాని చుట్టూ చూసారా ఎంత బాగా చెక్కారో. ఇక్కడ ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. పైన కలశము మొత్తం ఇలా ఎప్పుడు కూడా నేను ఏ టెంపుల్లో కూడా నేను చూడలేదు. సో ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంది కూడా. సేమ్ ఇలాంటిదే మనకి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాము. అండ్ ఈ టెంపుల్ మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేశారండి. అండ్ వెళ్ళిన భక్తులు కూడా అలానే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేస్తున్నారు. కూర్చోవడానికి బెంచెస్ వేశారు, గార్డెన్ ఉంది. అండ్ ఇప్పుడు ఇంకొక కలశం దగ్గరికి వెళ్ళి ఇక్కడ దర్శించుకుందాం. ఇక్కడ ఉన్న స్వామి పేరైతే నాకు తెలియదండి. ఎవరైనా ఆల్రెడీ దర్శించుకున్న వాళ్ళకి ఐడియా ఉంటే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అందుకే నేను చెప్పలేకపోతున్నాను అక్కడ ఉన్న స్వామి ఏంటి అని. అక్కడ ఉన్న వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళు కూడా నాకు ఏం కరెక్ట్గా సమాధానం చెప్పలేదు. సో ఇదనమాట ఆ టెంపుల్లో ఉన్న విగ్రహం. ఇక్కడ కూడా మనకి పూజారి ఎవరు లేరు. అండ్ చుట్టూ చూడండి చాలా గ్రీనరీగా ఉంది. ఇలా బెంచెస్ వేశారు. ఈవినింగ్ పూట వచ్చి కూడా కొద్దిసేపు కూర్చొని అలా దేవుణ్ణి మనం తలుచుకోవచ్చు అనమాట. సో అక్కడ ఉన్నది సెంటర్లో ఉన్నది మనకి లోటస్ టెంపుల్. అండ్ ఇక్కడ ఈ టెంపుల్స్ మాత్రమే కాదు, మనం ఇక్కడికి వస్తే గోశాల ఉంది, అలానే యజ్ఞశాల కూడా ఉంది. ఇది కరెక్ట్గా వచ్చేసి ఏదైతే మనం కలశం షేప్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని దేవాలయాన్ని దర్శించుకున్నామో దాని బ్యాక్ సైడే ఉంటుంది. సో పదండి వెళ్ళి చూద్దాము. మనకి ఇక్కడ గోసేవ చేయాలనుకునే వాళ్ళు కూడా గోసేవ చేయొచ్చు. అక్కడ మొత్తం టోటల్ ఎలా డొనేట్ చేయాలనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మేము వెళ్ళినప్పుడైతే అక్కడే వాళ్ళు ఒక సంచిలో గ్రాస్ కూడా పెట్టారనమాట. సో అది నేను అక్కడ ఆవులకి పెడుతున్నాను. సో ఎవరైతే గో సేవ లేదా గో పూజ చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద నేను మీకు మొత్తం దాని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ గోశాల పక్కనే మనకి యజ్ఞశాల కూడా ఉంది. అండ్ ఇక్కడ టెంపుల్స్తో పాటు ఈ లోటస్ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. సో పర్ పర్సన్ వచ్చి 20 రూపీస్, బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉంది ప్లే గ్రౌండ్ అని. చూసారు కదా, సో మేమైతే వీక్ డే వెళ్ళాము, మండే, అందుకని జనాలు ఎవరు లేరు. ఇదే వీకెండ్ అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉండేది. సో ప్లే ఏరియా అయితే ఇలా ఉందన్నమాట. అండ్ 1 time ఎంట్రీ, ఒకసారి 20 రూపీస్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ వెళ్ళడానికి లేదు. ఓన్లీ 1 time ఎంట్రీ. బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ అనమాట. సో దీంతో పాటు మనకి ఇక్కడ స్నాక్స్ కౌంటర్ ఉంది, రెస్టారెంట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఉంది, జ్యూసెస్, స్నాక్స్, ప్రసాదము అన్నీ కూడా ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు. సో మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో వచ్చినా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లంచ్ టైంలో వచ్చినా ఇక్కడ లంచ్ ఉంది, అండ్ డిన్నర్ టైంలో వచ్చినా 7:30 లోపు ఇక్కడ అది కూడా ప్రొవైడ్ అది కూడా ఉందన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఫుడ్కి అయితే. సో మీరు చూడండి, కౌంటర్ నెంబర్ 1 వచ్చేసి మనకంతా కూడా స్నాక్స్, కౌంటర్ నెంబర్ 2 వచ్చేసి మొత్తం కూల్ డ్రింక్స్ అనమాట. ఇక్కడ ఫోన్పే చేసుకోవచ్చు, క్యాష్ కూడా పే చేసుకోవచ్చు. అండ్ కౌంటర్ నెంబర్ 3 వచ్చి బేకరీ ఉంది. సో ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. మనం ఏ టైంకి వచ్చినా కూడా ఇక్కడ ఫుడ్ అనేది అవైలబుల్ ఉంది.
అలానే మనకి టిఫిన్ అండ్ చైనీస్ సెక్షన్ కూడా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, చైనీస్ ఐటమ్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా అవి కూడా దొరుకుతాయి. అండ్ అలానే ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉంది. ఇందులో మనకి లంచ్, టిఫిన్స్, స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. సో ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఏ టైంకి వచ్చినా కూడా ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము, అందుకని కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. సో ఈవినింగ్ పూట వెళ్తే ఇంకా లైట్స్తో చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఎవరైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ లేదా గోల్కొండ కోట చూడడానికి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా చూడండి. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ కానీ, మధ్యలో లోటస్ టెంపుల్, ఆ కలశం షేపుల్లో చిన్న చిన్న టెంపుల్స్ చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.